హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 48లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది ఓవర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్కి మరొక ఓటమి ఎట్ హోమ్. ఢిల్లీలో ఒక మ్యాచ్ మాత్రం వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఇప్పటివరకు గెలిచారు. అండ్ వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, మిస్టేక్స్ వల్ల కూడా వాళ్ళకి అది చాలా కాస్ట్లీగా పరిణమించింది. చెన్నై విన్లో సంజు శాంసన్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. 87 ఆఫ్ జస్ట్ 52 బాల్స్, 168 అంత స్ట్రైక్ రేట్, 6 సిక్సర్స్ కొట్టాడు. అయితే ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకత ఏంటంటే, వాట్ స్టూడ్ అవుట్ ఇన్ హిస్ ఇన్నింగ్స్ వాజ్ హిస్ మెచ్యూరిటీ. చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్. ఎందుకంటే సంజు శాంసన్, మనకి తెలిసిన పాత సంజు శాంసన్ అంటే బిఫోర్ వరల్డ్ కప్ అనుకోండి, ఏంటంటే స్ట్రైక్ రేట్ సరిగ్గా రావట్లేదు, స్కోరింగ్ రేట్ తగ్గిపోతున్నప్పుడు షాట్స్ బౌండరీకి వెళ్ళట్లేదు, ఉన్నట్టుండి ఒక ర్యాష్ షాట్ ఆడి అవుట్ అయిపోవడం, అలాంటి సందర్భాలు ఎన్నో చూసాం. ఇక్కడ అలా కాదు, చాలా పేషెంట్గా ఆడి డీప్గా తీసుకెళ్ళాడు గేమ్ని. సంజు శాంసన్ ధోని వారసుడు అని, ధోనికి రీప్లేస్మెంట్గా చెన్నైకి వస్తున్నాడని చెప్పి అన్నారు కదా, ధోనిలాగా డీప్గా తీసుకెళ్ళాడు. ఎందుకంటే 11 ఓవర్స్ పూర్తి అయ్యేసరికి వాళ్ళకి రిక్వైర్డ్ రన్ రేట్ 8.6 8.7 ఉంది. ఆ స్లో పిచ్ మీద, డబుల్ పేస్డ్ పిచ్ పైన చాలా కష్టమైన టార్గెట్. వికెట్స్ చేతిలో ఉన్నాయి, కానీ ఆ స్లో పిచ్ మీద చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్. అప్పుడు సంజు స్కోర్ ఎంత అంటే 33 ఆఫ్ జస్ట్ 28 బాల్స్, అంటే ఆల్మోస్ట్ రన్ ఏ బాల్. అలాంటి దశలో అంటే అప్పటి వరకు స్లోగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు బాగా సెటిల్ అయిన తర్వాత ఈ చోజ్ ద రైట్ బౌలర్. కుల్దీప్ యాదవ్ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ వెరీ బ్యాడ్ సీజన్, లీన్ సీజన్. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా అతనికి కొన్ని బౌండరీ బాల్స్ ఇచ్చాడు. షార్ట్ బాల్, ఒక స్లాట్లో ఫుల్ డెలివరీ, వాటిని ఉపయోగించుకుని ఒక 2 6లు, ఒక 4 కొట్టాడు. అక్కడి నుంచి ఈజ్ ఇన్నింగ్స్ హస్ టేకెన్ ఆఫ్. తర్వాత స్టార్క్ బౌలింగ్లో 2 6లు కొట్టాడు, 2 4లు కొట్టాడు నెక్స్ట్ ఓవర్లో. తర్వాత నటరాజన్ మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్, నటరాజన్ ఇంకో 2 6లు కొట్టాడు తర్వాత ఓవర్లో. సో అక్కడి నుంచి మళ్ళీ ఆ డిఫరెంట్ గేర్లోకి వెళ్ళిపోయాడు. సో రైట్ అప్రోచ్ సంజు శాంసన్ నుంచి. సో సంజు శాంసన్ స్పెషల్ ఈ ఇన్నింగ్స్ నిజంగా. అతను ఆడిన తీరు వల్లే గెలిచారు. అతనికి కార్తిక్ శర్మ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఒక సెంచరీ పార్ట్నర్షిప్. 45 for 2 దగ్గర చెన్నై షేకీగా కనిపించింది. టార్గెట్ చిన్నదైన 156 వాళ్ళ టార్గెట్, కానీ షేకీగా కనిపించింది. బట్ సంజు ఆడిన తీరు, అతను ఇన్నింగ్స్ని చివరిదాకా నిలబడి ఆ చేజ్ని సంజు చాలా కూల్గా ఆ చేజ్ని హ్యాండిల్ చేయడం అనేది, అది ఇన్నింగ్స్ ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. సో చూసింగ్ ద రైట్ బౌలర్స్. ఎందుకంటే స్టార్క్ ఎన్గిడి మీద మొదట్లో అతను ట్రై చేయలేదు, చాలా 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 జాగ్రత్తగా ఆడుకున్నాడు. మెచ్యూరిటీ, దట్ వాజ్ ది హైలైట్ ఆఫ్ హిస్ ఇన్నింగ్స్. ఈరోజు మార్నింగ్ కూడా నన్ను అడిగారు, ఎవరు సుమన్ టీవీకి చేస్తున్నానని చెప్పాను కదా, వాళ్ళు ఏమన్నారంటే సంజు శాంసన్ ఫామ్ సంగతి ఏంటి అని కూడా అడిగారు. నేను అన్నాను, సంజు శాంసన్ ఈజ్ నెవర్ బీన్ ఏ కన్సిస్టెంట్ ప్లేయర్, కానీ అతను ఆడిన రోజున హీ విల్ విన్ ద మ్యాచ్. అది కదా, కన్సిస్టెంట్గా ప్రతి ఇన్నింగ్స్లో వరుసగా 50 60 చేసే టైప్ కాదు అతను, కానీ ఆడిన రోజున హీ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ కౌంట్. సో అదే రకమైన ఇన్నింగ్స్ ఈరోజు అతని నుంచి వచ్చింది. రుతురాజ్ లాస్ట్ 2 మ్యాచెస్ బాగా ఆడినా, ఫెయిల్ అయినా సరే సంజు మాస్టర్డ్ ద చేస్ వెరీ వెల్. ఢిల్లీ చేసిన మిస్టేక్స్ ఏంటంటే, టాస్ గెలిచి వాళ్ళు ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఈ పిచ్ అంత ఈజీగా లేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మొదట బాగుంటుంది, పిచ్ చాలా బాగుంటుందని అనుకున్నారు వాళ్ళు. మొదట మంచి బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, తర్వాత పిచ్ డ్రై పిచ్ మీద తర్వాత స్లో అయిపోతుందని చెప్పి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. హోమ్ గ్రౌండ్ వాళ్ళకి, అది హోమ్ గ్రౌండ్లో కూడా వాళ్ళకి సరైన పిచ్ని సరిగ్గా రీడ్ చేయలేకపోతే ఎవరేం చేస్తారు, చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే వాళ్ళ బ్యాట్స్మెన్ నో వన్ గాట్ గోయింగ్, ఇంక్లూడింగ్ కేఎల్ రాహుల్ ఎవరు స్ట్రగుల్ అయ్యారు, అందరూ కూడా స్ట్రగుల్ అయ్యారు. స్పిన్నర్స్కి చాలా హెల్ప్ ఉంది ఆ పిచ్ మీద. బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది, అండ్ బాల్ డ్యూయల్ పేస్ ఉంది. కొన్నిసార్లు పైకి లేస్తుంది, కొన్నిసార్లు లో అవుతుంది. సో బ్యాటింగ్, ముఖ్యంగా స్ట్రోక్ ప్లే వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఆ పిచ్ పైన వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవడం చాలా పెద్ద తప్పు నిర్ణయం. ఎందుకంటే సరే, వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ కూడా ఈజీ ఏం కాదు, కానీ పరిస్థితి ఏంటంటే, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చెన్నై చేసి వాళ్ళు చిన్న స్కోర్ చేస్తే, ఎప్పుడైనా చిన్న స్కోర్ చేసినప్పుడు
స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉండదు కాబట్టి సెకండ్ వాళ్ళు దాన్ని ప్లాన్ చేసుకుని మెల్లగా వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఎంత స్కోర్ చేయాలో అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఛాన్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ వాజ్ ది ఫస్ట్ రాంగ్ డెసిషన్. సెకండ్ రాంగ్ డెసిషన్ ఏంటంటే 11th ఓవర్లో 12th ఓవర్లోనో ఎవరు అవుతారు, స్టప్స్ అవుట్ అయినట్టు. అప్పుడు స్టప్స్ ఉన్నాడు, బట్ సంబడి కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత ఎప్పుడు దే బ్రాట్ ఇన్ సమీర్ రిజ్వీ యాజ్ ఇంపాక్ట్. సమీర్ రిజ్వీ బాగా ఆడాడు. అతను మంచి స్ట్రైక్ రేట్తో 4 6 కొట్టాడు, 40 నాట్అవుట్ చేశాడు. కానీ అది కాదు కదా, దే హ్యాడ్ అశుతోష్ శర్మ. అశుతోష్ ఆ స్టేజ్లో అంటే అశుతోష్ ఫినిషర్గానే ఆడతాడనుకుంటే ఇక్కడ కూడా ఆడొచ్చు కదా. ఇప్పుడు అశుతోష్ అవుట్ అయితే దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ సమీర్ రిజ్వీ. స్టార్క్ ఆల్సో కెన్ బ్యాట్. సో వీళ్ళిద్దరు అవుట్ అయితే అప్పుడు మీరు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్, ఎందుకంటే మొత్తం బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయ్యారు కాబట్టి అప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ ఎక్స్ట్రా బ్యాట్. ఎందుకంటే మీకు కుల్దీప్ ఇప్పుడున్న ఫామ్లో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉంటే, థర్డ్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ ఉంటే చాలా బాగుంది. విప్రాజ్ నిగమ్ కోసం వాళ్ళు అనుకున్నారు, కానీ విప్రాజ్ నిగమ్ ఆడించుకోలేకపోయారు. ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని వాళ్ళు ఇంపాక్ట్ పేరుగా దించాల్సి వచ్చింది. అతను బాగానే ఆడాడు, సమీర్ రిజ్వీ బాగా ఆడాడు, నో డౌట్. కానీ అశుతోష్ ముందు ఆడించి అశుతోష్ కూడా ఆడుండేవాడేమో, బికాజ్ అశుతోష్ తర్వాత వచ్చాడు, స్టప్స్ అవుట్ అయిన తర్వాత వచ్చి హీ ప్లేడ్ ఏ స్వీట్ లిటిల్ క్యామియో, 2 మంచి షాట్లు కొట్టాడు. కాబట్టి సో అశుతోష్ని మీద మీరు కాన్ఫిడెన్స్ ఉంచుంటే సరిపోయింది. అలా కాకుండా అలాగే స్టార్క్ ఆల్సో కెన్ బ్యాట్ వినో. అలా కాకుండా సమీర్ రిజ్వీని తీసుకురావడంతో దేవర్ వన్ బౌలర్ షాట్. అటువేమో వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు నటరాజన్ బౌలర్ రన్స్ లీక్ చేస్తున్నాడు, కుల్దీప్ యాదవ్ కూడా చాలా చాలా ఇన్ఎఫెక్టివ్గా కనిపించాడు. దానివల్ల వాళ్ళకి ఆ 6th బౌలర్ మిస్ అయ్యారు. నితీష్ రాణా బౌలింగ్ చేయగలడు. నితీష్ రాణాకి ఇవ్వడానికి అక్కడ రైట్ హ్యాండర్సే ఉన్నారు బ్యాట్స్మెన్, అందుకని వాళ్ళు ఇవ్వలేదు నితీష్ రాణాకి బౌలింగ్ ఇవ్వలేదు. సో 2 పెద్ద మిస్టేక్స్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్. దానివల్ల ఓడిపోయారని కాదు, వాళ్ళ బ్యాటింగ్లో కూడా అప్పుడు అక్షర్ పటేల్ ఫామ్ ఏంటి, అక్షర్ పటేల్ యావరేజ్ 5.5 ఉంది ఈ సీజన్ మొత్తం. టోటల్గా బ్యాట్స్మెన్గా ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్ బాగానే చేస్తున్నాడు, బౌలింగ్ ఈ మ్యాచ్లో కూడా బాగా బౌలింగ్ చేశాడు, రెస్పాన్సిబుల్ పిచ్ ఒక వికెట్ తీశాడు. కోర్స్ మెరుపు స్టంపింగ్ బై రాహుల్, ఉర్విల్ పటేల్ అవుట్ చేసింది, చాలా అద్భుతమైన స్టంపింగ్, ఫ్లాష్ స్టంపింగ్. బట్ అక్షర్ పటేల్ బౌల్డ్ వెల్, బట్ బ్యాటింగ్ మాత్రం చాలా దారుణంగా అతను ఫెయిల్ అవుతాడు. నిజంగా మరొక ఫెయిల్యూర్ అంటే స్లోయర్ వన్ ఆడే ప్రయత్నంలో ముఖేష్ చౌదరి అవుట్ చేశాడు. రాహుల్ కూడా పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, ఎందుకంటే రన్స్ రావట్లేదు, రన్ ఏ బాల్ ఉన్నాడు. సో ఈ వాంటెడ్ టు బ్రేక్ ద షాకిల్స్, అతను అవుట్ అయ్యాడు. ఎవరు నిలబడిన పరిస్థితి, వరుసగా వస్తున్నారు అవుట్. కరుణ్ నాయర్ ప్లేడ్ కపుల్ ఆఫ్ గుడ్ షాట్స్, బట్ అతను కూడా మనకు పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. ఎందుకంటే రన్స్ చాలా స్లో అయిపోయారు, చాలా స్లో. 37 for 2 ఎంతో వాళ్ళు పవర్ ప్లేలో, వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఫర్ దమ్. సో పవర్ ప్లే టోటలీ పవర్లెస్గా వాళ్ళు ఆడడం చూసాం మనం. రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడ్డం. సో దే హ్యాడ్ ఏ వెరీ వెరీ బ్యాడ్ బ్యాటింగ్ డిస్ప్లే. లాస్ట్లో ఆ పార్ట్నర్షిప్ బిట్వీన్ స్టప్స్ అండ్ సమీర్ రిజ్వీ, దానివల్ల వాళ్ళు ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగారు, 155 చేయగలిగారు. సో లేకపోతే డీప్ ట్రబుల్. అండ్ వీళ్ళ బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ చేశారు. అఖిల్ హుసేన్ ఎక్సలెంట్, అది హీ గాట్ రిడ్ ఆఫ్ రాహుల్. న్యూ బాల్తో అతను స్టార్ట్ చేశాడు. సో అఖిల్ హుసేన్ తన మాస్క్ సెలబ్రేషన్ కూడా చేశాడు వికెట్ పడిన తర్వాత. నూర్ అహ్మద్ గాట్ కపుల్ ఆఫ్ వికెట్స్. నూర్ అహ్మద్ మిడిల్లో వాళ్ళు రికవర్ కాకుండా అతను వికెట్స్ తీయడం. సో దే ఆర్ వెరీ గుడ్. ఈవెన్ వాళ్ళు ఫాస్టర్ బౌలర్స్ కూడా వికెట్స్ తీశారు. మార్షల్ కాంబోజ్ వాజ్ వెరీ గుడ్ అగైన్. జేమీ ఓటన్ ఒకే ఒక ఓవర్ వేసాడు, కానీ ఆ ఓవర్లో వికెట్ వచ్చింది అతనికి. ఎందుకంటే ఈ పిచ్ మీద అతని ఎక్స్ట్రా పేస్ అవసరం లేదంటున్నారు, మిగతా బౌలర్స్తో ట్రై చేశారు. సో వెరీ గుడ్ బౌలింగ్ డిస్ప్లే. క్యాచ్లు కూడా మంచి క్యాచ్లు పడుతున్నారు చెన్నై వాళ్ళు. చెన్నై క్యాచింగ్ హ్యాస్ బీన్ నాట్ గుడ్ దిస్ సీజన్, కానీ ఏదో ఆట్ క్యాచ్ వదిలేసినప్పటికీ జనరల్గా క్యాచింగ్ వాస్ గుడ్. సో చెన్నై 155కి ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేయగలిగారో దే లుక్ వెరీ గుడ్. బట్ రుతురాజ్, సంజు శాంసన్ పార్ట్నర్షిప్ కుదరట్లేదు. అది వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆడితే సంజు బాగా ఆడుతున్నారు, లేకపోతే రుతురాజ్, వీళ్ళిద్దరు బాగా ఆడితే చెన్నై చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇద్దరు టాప్ క్లాస్ ప్లేయర్స్, ఇద్దరు బాగా ఆడితే బాగుంటుంది. కానీ ఇద్దరు ఆడలేదు వాళ్ళకి, అది వచ్చిన ప్రాబ్లం. సో రుతురాజ్ ఫెయిల్ అయ్యాడు ఈసారి. సో ఎన్గిడి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో ఎన్గిడి బ్యాక్ టు ఫుల్ ఫిట్నెస్, టీంలోకి వచ్చాడు. స్టార్క్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అంటే స్టార్క్ టైప్ ఆఫ్ పిచ్ కాదు ఇది. స్టార్క్ ఈజ్ నాట్ నోన్ ఫర్ దోస్ స్లోయర్ వన్స్. సో
స్టార్క్ పెద్ద ఎఫెక్టివ్గా లేడు. మిగతా బౌలర్స్ ముఖ్యంగా నటరాజన్ అండ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కార్తిక్ శర్మ ఒక 6 కొట్టాడు స్టార్టింగ్లో. నేను చెప్పిన 11 ఓవర్స్ ముందే. అంతకుముందు సంజు కూడా 6 కొట్టాడు ఆల్రెడీ. నటరాజన్ బౌలింగ్లో కూడా 6 కొట్టాడు. సో సంజు టార్గెటెడ్ హిస్ బౌలర్స్ వెరీ వెల్ అండ్ హీ కెప్ట్ హీ స్కూల్. చివరి దాకా తీసుకెళ్ళి మ్యాచ్ని తీసుకెళ్ళడం అనేది సంజు శాంసన్ చేసింది. అండ్ చాలా అష్యూర్డ్గా, చాలా కూల్గా చేసి కంప్లీట్ చేశారు. ఇంకా 2.5 ఓవర్స్ మిగిలి ఉండగా బౌలర్ వికెట్లు చేతిలో ఉండగా కార్తిక్ శర్మ మరొకసారి లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఈసారి కూడా ఫినిషింగ్ టచ్. సో చెన్నై హ్యాస్ సో మెనీ టేక్ అవేస్, సో మెనీ పాజిటివ్స్ ఫ్రమ్ దిస్ మ్యాచ్. నూర్ అహ్మద్, అఖిల్ హుస్సేన్ లాంటి మంచి స్వింగ్ జోడీ వాళ్ళకి తయారైంది. అన్షుల్ కాంబోజ్, జేమీ ఓటన్, ముఖేష్ బౌలింగ్ బాగుంది. ఇప్పుడు సో బ్యాటింగ్లో కూడా మెల్లగా సెటిల్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఈవెన్ ఉర్విల్ పటేల్ లుక్ గుడ్, బట్ మెరుపు స్టంపింగ్ వల్ల కొట్టాడు. కానీ సో ఇట్ వాస్ ఏ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ మ్యాచ్ ఫర్ చెన్నై అండ్ డిసప్పాయింట్ ఫర్ ఢిల్లీ. ఇక్కడి నుంచి ఢిల్లీ ప్రతి మ్యాచ్ గెలిస్తే తప్ప వాళ్ళు ప్లేయర్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మంచి రన్ రేట్తో గెలవాలి. సో దే టాస్క్ ఇస్ కట్అవుట్.